పప్పు, ఆవకాయ కాంబినేషన్ అయితే అసలు ఇంకా ఎవర్ గ్రీన్ గదా! అసలు మనం దానికి పేరు పెట్టే పనే లేదు. ఇలా పప్పు అలాగే ముద్దపప్పు అయితే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. ముద్దపప్పు, ఆవకాయ విత్ నెయ్యి. ఇంకా అదుంటే ఇంకా బిర్యానీ గూడా పనికిరాదు మనకి. సో, ఇలాగా పప్పు, ఆకుకూర, దొండకాయ ఫ్రై, కొత్త ఆవకాయతో నా లంచ్ అయితే కంప్లీట్ అయిందండి. వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు అన్నమాట, అన్నమాట అనే పదం ఊరికే వస్తుందండి. నాకది అసలు స్టాప్ చేయడానికి రావట్లేదు. ఏ విషయం చెప్పినా కూడా అదన్నమాట, ఇదన్నమాట అని చెప్పి ఊరికే వస్తుందనమాట. ఇగో ఇప్పుడు కూడా అన్నమాట అని వస్తుంది. సో, నా ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళు మా అమ్మ అయితే ఏకంగా కామెంటే పెట్టింది. అన్నమాట, అన్నమాట అనే పదం ఊరికే వస్తుంది అనేసి. సో, నాకది కంట్రోల్ చేసుకోవాలన్నా రావట్లేదండి. ఇప్పుడు కూడా చాలా ఆచితూచి మాట్లాడుతున్నాను అన్నమాట అనేది రాకుండా. మధ్యాహ్నం భోంచేసుకున్న తర్వాత ఒక డ్రెస్ ఉంటే స్టిచ్ చేస్తున్నాను. ఇది రెడీమేడ్ డ్రెస్సేనండి. దీనికి హ్యాండ్స్ స్టిచ్ చేస్తున్నాను. అలాగే ప్యాంట్ కొద్దిగా పొడవైందనమాట. సో, అవి ఒక 2 ఇంచెస్ కట్